నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు శ్రీ జూపూడి ప్రభాకర్ రావు విలేకరుల సమావేశం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది బీజేపీ అమిత్ షా. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ. కుప్పంలో ఇన్నాళ్లు చంద్రబాబును గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అవి సరదాగా చేసిన వ్యాఖ్యలోని భువనేశ్వరి స్పష్టం చేసినప్పటికీ వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాడా అంటూ జూపూడి సందేహం వెలిబుచ్చారు. అదే నిజమైతే నాడు అసెంబ్లీలో వెక్కి వెక్కి ఏడుస్తూ మళ్లీ ముఖ్యమంత్రిని అయితే తప్ప సభలో అడుగు పెట్టనని నువ్వు చేసిన శపథం ఏమవుతుందో చూసుకో. మీ ఆవిడతో దాన్ని పూర్తిస్తానంటే పూరించుకో, మాకెలాంటి అభ్యంతరం లేదు. నువ్వు ఆ నియోజకవర్గం నుంచి పారిపోతున్నదే నిజమైతే ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రగిరి నుంచి కుప్పం వచ్చావు, కుప్పం నుంచి తిప్పం వెడతావా? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక శబ్దాన్ని తీసుకొని దాన్ని రణ నినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతోటి ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి బహిరంగ సభల్ని అవహేళన చేస్తున్నటువంటి ఒక బ్యాచ్కి, పచ్చ బ్యాచ్కి సమాధానమే ఈ ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని అంటున్నాడో దాన్ని వీళ్ళు గ్రహించలేక వాళ్ళ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి పనులు చేయలేక ఆయన్ని వ్యతిరేకించడమే ఏకైక మార్గంగా ఎంచుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే మార్గంలోకి వస్తున్నటువంటి ఈ పచ్చ బ్యాచ్కి మేము అడుగుతా ఉన్నాం. మేము సిద్ధం అంటే పక్కన యాడ్జెక్టివ్ చేర్చుకొని మేము కూడా సిద్ధమే, మేము కూడా సంసిద్ధమే అనే వీక్ గొంతుతోటి మీరు మాట్లాడుతున్న విధానమే ప్రజలు అర్థం చేసుకున్నారు. సిద్ధం అనేది దేనికి సిద్ధమంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి డీబీటీ కోటాను కోట్ల డబ్బుల్ని ప్రజలకు పంచడానికి మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా డబుల్గా ముందుకెళ్తాయి. మీ ఇంటికే ప్రతి ప్రోగ్రాం వచ్చి మీ డోర్ను తట్టి మీకు ఇచ్చిపోతుంది. దానికి మేము సిద్ధం. ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యం మీద ఏ రోజు గురిపెట్టినటువంటి గతంలో ఉన్న పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగనన్న వైద్యం మీద 55,000 డాక్టర్ని, నర్సుల్ని రిక్రూట్ చేసి ప్రతి పల్లికి వైద్యాన్ని అందించేదానికి మేము సిద్ధం. మహిళల ఆత్మ గౌరవాన్ని పంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. పేదరిక నిర్మూలన. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించనున్నట్లు తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. 6 ఎన్నికల హామీల్లో 2 ఇప్పటికే అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బి, దేవాదుల, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులలో డబ్బులు దండుకుని అసంపూర్తిగా వదిలేశారన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతుల పేరుతో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా 1 ఎకరాకు నీరు పారలేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించకపోతున్నా చూస్తుండిపోయారని దుయ్యబట్టారు. విరామం లేకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మహిళా స్వయం సహాయక సంఘాలతో ఇప్పుడు ఆత్మీయ సమావేశం ముందుగా
సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హనుమంతరావు గారు. అందరికీ నమస్కారం. ఒక్కసారి గట్టి చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆగని చప్పట్లతోటి కొడంగల్లో 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కొడంగల్కి మహర్దశ పట్టింది. కొడంగల్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇదంతా మీకోసం, ప్రజల కోసం, కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం గట్టి చప్పట్లతోటి. అదేవిధంగా గౌరవ మంత్రులకి వచ్చేసిన పెద్దలందరికీ కూడా గట్టి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు మన దగ్గరికి వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, దామోదర రాయనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులంతా కూడా రాష్ట్రమంతా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి తరలి వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. గట్టి చప్పట్లతోటి వారికి అందరికి కూడా స్వాగతం పలుకుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి సార్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ మీ ప్రజలు, మీ కాన్స్టిట్యున్సీ మహిళలు మీతో మాట్లాడాలని, మీతో పరిచయం ఉన్న మహిళలు కూడా మీతో మాట్లాడాలని మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు తహతహలాడుతున్నారు సార్. మొదటగా పేరుకి 5 ఎకరాల ఆసామి, కానీ 7 బోర్లు వేసినా నీటి చుక్క రాలేదు కదా, అప్పుల పాలైన కుటుంబం. అది గతం. సంఘంలో చేరి 20,000 చిన్న అప్పుతో కిరాణా మొదలుపెట్టి వ్యాపారస్తురాలుగా ఎదిగి పల్లవి అనే బ్రాండ్ తోటి ఇప్పుడు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్న వైనం ఆమె మన గొల్ల శ్రీదేవి గారు, పీరంపల్లి గ్రామం, కలికిచెర్ల మండలం. గట్టి చప్పట్లతో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా ఆత్మీయుల సమ్మేళనకు మా మహిళలతో మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మహిళలందరూ చాలా అదృష్టవంతులు సార్. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే కూడా అసలు మాకు ఈ అవకాశం వస్తుందని కూడా మేము అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి సార్, వికారాబాద్ జిల్లా కులక్చెర్ల మండల్, పీరన్పల్లి నాది. నేను చిన్న సంఘంలో 2006లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ సంఘాల మొత్తము అప్పులు తీసుకొని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎందుకు ఎదగలేను, ఎలాగో నాది మధ్యతరగతి కుటుంబం కదా, నేను ఎందుకు ఎదగలేను అని అందులో అప్పు తీసుకొని చిన్నగా వ్యాపారం చేసుకున్నాను సార్. కిరాణం షాపు నుంచి ఇప్పుడు నేను చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాను సార్. నాతో పాటు ఒక 2-3 ఉపాధి కూడా కల్పిస్తున్నాను. 20,000తో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు 8 లక్షల దాకా వచ్చింది సార్. అది నేను ఇప్పుడు కులక్చెర్ల కూడా నేను వెళ్ళి వాళ్ళకి ఆర్డర్లు తీసుకోవడం మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తున్నారు సార్, మీరు ఇద్దే చేయండి అద్దే చేయండి అని. అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను, గ్రామ సంఘంలో, మండల సమాఖ్యలో, బ్యాంకులో ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్. ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్. పెద్ద పాప పీజీ చేసి జాబ్ చేస్తుంది సార్. సెకండ్ పాప బీటెక్, థర్డ్ బాబు సెకండ్ ఇయర్ సార్. అది నారాయణ కాలేజీలో చదివిస్తున్నాను సార్. మంచి చదువులు చదువుతున్నారు మా పిల్లలకు. ఆస్తులు అయితే ఏమి సంపాదించలేదు సార్, కాకపోతే మా పిల్లలకు మంచి చదువులు మాత్రం ఇస్తున్నాను సార్. ఇది నా ఎదగడం సార్. నేను శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల రైతు ఉత్పత్తుల సంస్థ చైర్పర్సన్ని సార్. మా దగ్గర ఎఫ్పీజీలో వచ్చేసి 135 ఉన్నాయి సార్. అక్కడ దాంట్లో సార్ నా మ్యారేజ్ కానప్పుడు 10th చదివినా సార్. మ్యారేజ్ అయినాక మా ఆయన డిగ్రీ దాకా చదివించిండు సార్. అవునా? అవును సార్. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? రమేష్ సార్. రమేష్. అవును సార్. మంచోడమ్మా, పెళ్ళైనాక కూడా భార్యను చదివించిండు సార్. ఇంటిని అంత బాగా చేస్తున్నాడు అంటే అభినందనలు అమ్మా మీ కుటుంబానికి. పిల్లల్ని కూడా బాగా చదివించుకో, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నువ్వు బాగా గుర్తించినావు, మంచిగా ప్రోత్సహించు పిల్లల్ని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆమె ఒక జోగిని వ్యవస్థ దురాగత పీడిత దానికి బాధించబడ్డ వ్యక్తి. ఒకప్పుడు జోగిని వ్యవస్థ నుండి తను పోరాడి బయటపడటమే కాకుండా వ్యవస్థను రూపుమాపడానికి 3 దశాబ్దాల కృషి కోసం నడుం కట్టి ఎంతోమంది విధివంచితుల జీవితాల్లో వెలుగులు నింపిన విజయగాథ వారిది. అంతర్జాతీయ వేదికల్లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, జెనీవా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచిన విజయగాథ వారిది. వారే మన హాజమ్మ, ఉట్కూరు గ్రామము మరియు మండలం. గట్టి చప్పట్ల మధ్య వారిని మాట్లాడవచ్చు. హలో. మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడున్న మా మహిళలందరికీ, అధికారులకి, మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా
ఒకప్పుడు నన్ను జోగిన్ చేశారు. జోగిన్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరాను. చేరిన తర్వాత నేను జోగినిగానే చేరాను. మా సంఘమే జోగినీలు ఉన్నారు, మొత్తం 15 మంది జోగినీల సంఘం. చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లయినా కానీ సంఘంలో చేరాలని చేరాను. అప్పటికి జోగినిగా నాకు 2 పిల్లలు, కానీ నన్ను జోగిని అంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా. అదే ఊరి అబ్బాయిని, ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా. నాకు 2 పిల్లలు. ఒకప్పుడు 5,000 సార్, నా పెళ్లికి జోగిన్ చేయడానికి కూడా 5,000 ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి. కానీ నేను సంఘంలో చేరిన తర్వాత కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ నుంచి బెదిరింపులు, దాడులు సర్వసాధారణం. కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత కూడా భారత్ పై పాక్ ఉగ్రరూపం దాల్చింది. అయితే మోడీ ప్రభుత్వానికి ఎలా ధీటుగా సమాధానం చెప్పాలో మర్చిపోయింది. नरेंद्र मोदी सरकार ने इस देश को सुरक्षित करने का काम, जब कांग्रेस की सरकार थी, मनमोहन सिंह की सरकार थी, मित्रों, पाकिस्तान से आए दिन आलिया, मालिया, जमालिया घुस जाते थे, बम धमाके करते थे. आपने मोदी सरकार बना दी, पाकिस्तान की आदत नहीं करी. पूंछ और उरी में हमारे जवानों पर गोलियां चलाकर भून दिया, पुलवामा में हमला किया, मगर पाकिस्तान वालों को याद नहीं रहा. सरकार बदल गई. मोदी जी ने 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर बदला लेने का काम किया. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జీవోను ప్రామాణికంగా తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం. మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కొడంగల్కు, నారాయణపేటకు నీళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిలో ఆ కెనాల్స్ ను ప్రతిపాదించినాము. ఇలా నీళ్లు వద్దని మీరు కెనాల్స్ ను క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ కెనాల్స్ ను క్యాన్సిల్ చేసి ఆలస్యమై నీళ్లు వస్తావో రావో తెలియనటువంటి జూరాల మీద నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తామంటున్నారు. అసలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోతూ ఇచ్చినటువంటి జీవోనే పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు ఇచ్చినటువంటి జీవో. మేము ఆనాడే చెప్పినాం, ఇదో దగా, ఇదొక మోసం. ఉమ్మడి రాష్ట్రంలో పోతూ మనకు వెలితి మిగిల్చడానికి దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన జీవో ఇది. ఒక పంచాయతీ కోసం, అంటే భవిష్యత్తులో రాష్ట్రం అయినాక కూడా వీళ్ళు శ్రీశైలం దిక్కు రాకుండా ఉండడం కోసం ముందస్తుగానే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని జూరాలకు వెళ్ళి స్టార్ట్ చేయాలనేటువంటిది జీవో ఇచ్చినారు. అంటే నీళ్లు తక్కువ ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తే కింద ఉండేటువంటి రాష్ట్రం ఏర్పడినా సరే, 2 రాష్ట్రాలైనా సరే, కింద ఉన్నటువంటి దిగువన ఉండేటువంటి ప్రాంతాలకు నీటికి ఇబ్బంది ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అది ఇప్పుడు ఆ జీవోను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు అక్కడ జూరాల మీద నుంచి మేము కెనాల్ లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తామంటే అది కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు. మనం తలపెట్టినటువంటి కెనాల్స్ ద్వారా 1,50,000 ఎకరాలకు వస్తాయి నీళ్లు. కొడంగల్కి వచ్చే, నారాయణపేటకు వచ్చే సర్వం సిద్ధంగా ఉంది. సిస్టమ్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదుల కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వేణ కంప్లీట్ అయింది, ఉద్దమాపూర్ దగ్గర పడ్డది. సిస్టమ్ అంతా కూడా కర్వేణ దాకా నీళ్లు తెచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రేపు వానాకాలంలో మోటార్లు ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లు అన్ని కర్వేణ వరకు 4 రిజర్వాయర్లను నింపడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నార్లాపూర్ రిజర్వాయర్ మేము ఇంపౌండింగ్ స్టార్ట్ చేసినాం. కాబట్టి అన్ని రిజర్వాయర్లను నింపుకోవడం మూలంగా మరో గొప్ప ప్రయోజనం ఏముంటుంది? ఈ రిజర్వాయర్లు అన్ని కలిపితే నార్లాపూరు, ఏదుల, ఒట్టెము, కర్వేణ, ఉద్దండాపూర్ అన్ని కలిపితే 50 పైగా టీఎంసీల నీటి సామర్థ్యము నిల్వ ఉంటుంది ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే. అంటే కాలువల ద్వారా వాడంగా నీళ్లు రైతులు వాడుకోగా సంవత్సరం పొడవులా ఆ రిజర్వాయర్లలో మనం నీళ్ళని అట్లే నిల్వ ఉంచుకోవచ్చు. 50 టీఎంసీల పైచిలకు నీళ్ళని నిల్వ ఉంచుకుంటే పాలమూరు జిల్లాలో ఉపరితల సముద్రమే కదా పాలమూరు జిల్లా అంతా కూడా, ఎంత భూగర్భ జలం పెరుగుతుంది ఆ ఒత్తిడికి. 50 టీఎంసీల నీటి ఒత్తిడికి భూగర్భ జలం ఎంత అమోఘంగా పెరుగుతుంది. ఇప్పటికే చెరువుల ద్వారా, కుట్టల ద్వారా, చిన్న రిజర్వాయర్ల ద్వారా, చెక్ డ్యాముల ద్వారా పాలమూరు జిల్లాలో భూగర్భ జలం అద్భుతంగా పెరిగి వచ్చింది. ఇదే 50 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి రిజర్వాయర్స్ ద్వారా నీళ్లను నింపుకుంటే రేపు వచ్చే సీజన్లో అద్భుతంగా భూగర్భ జలం పెరిగి మళ్ళీ అదనపు ఆయకట్టు కూడా వస్తుంది వినియోగంలోకి. ఇన్ని సానుకూలతలు ఉండేటువంటి పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్, నారాయణపేటకు నీళ్లు ఇవ్వాల్సింది పక్కకు పెట్టేసి ఇవాళ చూరాలకెళ్ళి నేను ఎత్తిపోస్తా, కేసీఆర్ చేసింది బాగాలేదు, నేను తెచ్చిందే మనగాంతరం అన్నట్లు, ఇదే గొప్ప అన్నట్లు చాటేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇది ప్రజల మీద భారము, ప్రజలకు నష్టము, నీళ్ళందవు. రైతులు, ఒక ప్రాంత రైతులు, మరో ప్రాంత రైతులు, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు, వివిధ ప్రాజెక్టుల కింద ఉండేటువంటి వాళ్ళు పరస్పరం అనుమానాలు పెరిగి భేషజాలు పెరిగేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది, వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుంది నీళ్ల కోసం.
దయచేసి దానికి ఆస్కారం ఇవ్వవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పునరాలోచన చేయండి. మీరు అనవసరమైన పట్టుదలకు పోవద్దు, అనవసరమైన జిద్దు అవసరం లేదు. సారాంశం లేనిది తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నీళ్లు రావాలి రైతాంగానికి. దాని మీద కావాలంటే అఖిలపక్ష సమావేశం పిలవండి, మేము వస్తాం. మా పార్టీ నుంచి రావాల్సిన వాళ్ళు వస్తారు. అన్ని పార్టీల నుంచి పిలుద్దాం, నిష్ణాతులైన ఇంజనీర్లను పిలుద్దాం. కాస్ట్ ఎక్స్పెండిచర్ని కూడా, ఆ వేరియబుల్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం. అందువల్ల మీరు తలపెట్టినటువంటిది ఇది పునరాలోచించమని, తక్షణమే కర్ణాటక ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టును బరాజును ఆపమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం ఈ రోజు ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ గారి పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కనగిరి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చౌవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ జంకే వెంకటరెడ్డి గారు మరియు చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జగనన్న సోషల్ మీడియా సైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు. కనగిరిలో దద్దాల నారాయణ యాదవ్ గారి పరిచయ కార్యక్రమంలో భాగంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు పరిచయం చేస్తున్న బాలినేని శ్రీనివాసులు రెడ్డి. కనగిరి మున్సిపల్ చైర్మన్ సోదరు లఫూర్ గారికి, వేదిక వచ్చిన ప్రకాశం మన నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ భాస్కర్ రెడ్డి గారికి, ఈనాడు కనగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ దద్దాల నారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు, ఏపీఐసి చైర్మన్ శ్రీ జంకే వెంకటరెడ్డి గారికి, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ టీడీసీ బ్యాంక్ అధ్యక్షులు బండి గారికి, వేదిక ఎంపీపీలు, డిప్యూటీసీలు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు 2వ రోజు పర్యటిస్తూ శాంతిపురం బస్టాప్ కూడలిలో నిజం గెలవాలంటూ 2047 విజన్తో లక్ష్యం ఉన్న నాయకుడు ఈసారి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందని, దయచేసి మీరందరూ లక్ష మెజారిటీతో గెలిపించాలని విన్నవించుకున్నారు. ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రానికి 2024లో కాబోయేటటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మనందరి అమ్మ భువనేశ్వరమ్మ గారు కుప్పానికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సమయంలో ఎవరైతే అసూలు పాశారో ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు కానీ అన్ని విషయాల్లో కూడా ఆవిడ భరోసా ఇచ్చారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద మీతో మాట్లాడదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాకముందు, వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 35 సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు, భర్తల మీదో అన్నల మీదో ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి, తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే రమారమి 3.5 లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో మిల్క్ ప్రొడక్షన్ లో కుప్పం నియోజకవర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఈరోజు ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అలాగే పూలు పండిస్తున్నారు, పండ్లు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహిళలు
మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి, ఎదగచ్చు అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా చేశారు. ఆవిడ తన అనుభవాల్ని, సూచనల్ని మీకు తెలియజేస్తారు. కాబట్టి విశ్వాసపాత్రులకు, విశ్వాసఘాతకులకు జరుగుతున్న పోరాటం గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ సంస్కరణల పాలన, శాశ్వత భవనాలు, పల్లెలకు సామాజిక వనరులు, జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు జగనన్న చెప్పాడు. అనిల్ మీ వద్దకు వచ్చాడు, ఆశీర్వదించండి. జగన్ శక్తివంతమైన రాజకీయ నేత. నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ సత్తెనపల్లి పార్టీలు మారి జెండాలు మార్చి మాపై పోటీ చేస్తున్న వారు దగాకోరులని, విశ్వాసపాత్రులకు, విశ్వాసఘాతకులకు మధ్య జరుగుతున్న యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ శ్రేణులను పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో 1.48 కోట్ల రూపాయలతో నిర్మించిన శాశ్వత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి, నెల్లూరు శాసనసభ్యులు, నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, నేను అనిల్ కుమార్ యాదవ్లు ప్రాణం పోయిన పార్టీలు మారమన్నారు. కొంతమంది ఎన్ని పార్టీలు మారారో, ఎన్ని జెండాలు మోసారో మీకు తెలుసన్నారు. సత్తెనపల్లిలో నాపై పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసునని పరోక్షంగా కన్నాను దుయ్యబట్టారు. నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలు మారి బీసీపై పోటీ చేయడానికి సిద్ధపడ్డాడన్నారు. సింహపురి సింహం అనిల్ కుమార్ యాదవ్ అని అనగానే సభా ప్రాంగణమంతా జై జగన్, జై అనిల్, జై అంబటి అంటూ హోరెత్తిపోయింది. గత ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి 199 ఓట్ల మెజారిటీ మాత్రం వచ్చిందని, రానున్న ఎన్నికల్లో మనం ఈ ఊరికి ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు చేశామో ప్రజలు గుర్తుపెట్టుకుని అత్యధిక మెజారిటీని ఇవ్వాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి చొక్కాను మడత పెట్టుకుంటూ యుద్ధానికి సిద్ధమవుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు కుర్చీలు మడత పెట్టుకుంటూ సీట్లు ఖాళీ చేసుకుంటూ వెళ్లిపోతున్నారని విమర్శించారు. గ్రామాభివృద్ధికి విశేషంగా తోడ్పాటును అందించిన కోర్లకుంట వెంకటేశ్వర్లకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముమ్మిడివరం పోలీసులు అదుపులో ఆవులను దొంగిలించి కబేళాకు తరలిస్తున్న ముఠా. ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యబాబు తనకు చెందిన పుంగనూరు గిత్త మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి బంధువులతో కలిసి గాలింపు. ఈ క్రమంలో తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఓ కబేళాలో తనకు చెందిన ఆవును గుర్తించిన సత్యబాబు పోలీసులకు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న ముమ్మిడివరం పోలీసులు విచారించి ఆవును అమ్మిన మురమళ్లకు చెందిన బొడ్డు బుజ్జయ్య, అతని కుమారుడు బాబీ, ఆవును తరలించేందుకు సహకరించిన వ్యాను డ్రైవర్ ఆకుల రాజేష్ ను, కబేళా నిర్వాహకుడు షేక్ జొజ్జెల్లాలను అదుపులోకి తీసుకుని పుంగనూరు గిత్తను, వ్యాన్ ను ముమ్మడివరం పోలీస్ స్టేషన్ కు తరలింపు. కేసు నమోదు, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకున్న నాయకులు హిందువులు పవిత్రంగా పూజించే గోవులను వధ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపులపాలెంలో అనధికార కబేళాపై ఇప్పటికే కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ధనదాహంతో రహదారిపై తిరుగుతున్న శాలలో ఉన్న ఆవులు, ఆంబోతులను దొంగిలించి కబేళాలకు తరలిస్తున్న వారిపై, కబేళాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు శ్రీ జూపూడి ప్రభాకర్ రావు విలేకరుల సమావేశం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది. బీజేపీ అమిత్ షా. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.